హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ చేయబోతున్నా. ఒక్కసారి ఈ వీడియో ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోతున్నా ఒకసారి నీట్గా చూసుకొని వెళ్ళండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు పేపర్ లెవెల్ ఎలా ఉంది, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఎలా వచ్చింది, రీజనింగ్ ఎలా వచ్చింది, కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ అడుగుతున్నాడు, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా చూద్దాం. ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము పేపర్ లెవెల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మనకు మార్నింగ్ షిఫ్ట్ జరిగింది, పేపర్ లెవెల్ మోడరేట్గా ఉంది. దీంట్లో రీజనింగ్ వచ్చి 30 అవుట్ ఆఫ్ 30 చేస్తున్నారు. దీంట్లో కొద్దిగా ట్రిక్ ఏమైనా ఉందంటే పజిల్స్ అనమాట. ఈ పజిల్స్ 2 or 3 క్వశ్చన్స్ పడ్డాయి. మిగతావన్నీ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, ఇవన్నీ టాపిక్స్ అన్నీ మీకు తెలిసిందే. ఇది ఎక్కువ రీజనింగ్ డిస్కషన్ ప్రతి ఒక్కరు చేస్తారండి. ఇప్పుడు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఒక్కసారి చూడండి. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మోడరేట్గా పడింది, అంటే మీడియం రేంజ్లో ఉంది. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరని అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో టోటల్గా 22 to 21 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలరు. మిగతా రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఆర్ 4 to 3 క్వశ్చన్స్ ఏమంటే మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. అంటే పేపర్ అయితే కొద్దిగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో టిపికల్గానే ఉంది. బాగా చూడండి. వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ట్రిగ్నోమెట్రీ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఏమేమి టాపిక్స్ నుంచి వచ్చాయి? కొన్ని ట్రిగ్నోమెట్రీ 3 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఫస్ట్ టైం అడిగారు. లాస్ట్ 2 ఇయర్ నుంచి క్వశ్చన్ పల్లె, ఇదైతే ఈసారి అడిగారు మీకు. నెక్స్ట్ మీడియన్ స్టాటిస్టిక్స్ నుంచి చూడండి, ఇంపీరికల్ ఫార్ములా ఒకటి. నెక్స్ట్ మీడియన్, నేను రీసెంట్గా సిసిఏ వాళ్ళకి కట్ ఆఫ్ చెప్పా కదా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో మీడియన్ అడిగాడు అనమాట. ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. పర్సంటేజ్ నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ సెక్టార్, ఇది ప్యూర్ మ్యాథ్స్ కిందకి వచ్చేస్తుంది. సెక్టార్ నుంచి θ/360 × πr² ఒక సమ్ వాల్యూ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే పడింది. నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. ఓకే, నెక్స్ట్ సిఐ అండ్ ఎస్ఐ, సిఐ నుంచి ఎస్ఐ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకసారి నీట్గా చూడండి. సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ సింప్లిఫికేషన్స్ 3 క్వశ్చన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది నేను రాసిన వాళ్ళ నుంచే కనుక్కొని చెప్పాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ పవర్స్ అండ్ సర్ట్స్ నుంచి 1 క్వశ్చన్స్, యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. దీంట్లో టైమ్ అండ్ స్పీడ్ కూడా ఉంది, టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పలే, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ నుంచి పల్లె, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఈ క్వశ్చన్స్ అయితే పడ్డాయి. అంటే యాక్చువల్ క్వశ్చన్స్ డిస్కస్ చేయకూడదు కదా, ఓన్లీ జస్ట్ ఏ టైప్ ఆఫ్లో ఉన్నాయి మాత్రమే. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి వెళ్దాం. సో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 months అంటే నవంబర్ నుంచి. దీంట్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్, ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ ఎకనామిక్ సర్వే, నెక్స్ట్ బడ్జెట్, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ అడిగిన టాపిక్స్, నెక్స్ట్ సమ్మిట్స్, ఈ టైప్ ఆఫ్లో క్వశ్చన్స్ పడ్డాయి. టోటల్ 5 months అంటే 4 to 5 months క్వశ్చన్స్ అయితే, అంటే మంత్స్ అయితే మీరు చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ జనరల్ సైన్స్ వచ్చేసరికి బాగా చెప్తున్నాను చూడండి. జనరల్ సైన్స్ కూడా మోడరేటే ఉంది, ఈజీ క్వశ్చన్స్ ఏం అడగలేదు అక్కడ మనకి. డిఎన్ఏ ఫుల్ ఫామ్, ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ నేను రాసింది ఇక్కడ. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫుల్ ఫామ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్, యూనిట్ ఆఫ్ ఫోర్స్, నెక్స్ట్ రెస్పిరేషన్ ఆర్గన్స్ అక్వాటిక్ అనిమల్స్ వచ్చి గిల్స్, ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్. ఇంకా అక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ టైప్లో అడుగుతున్నాడంట జనరల్ సైన్స్. ఊరికే పైన చదివిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నీట్గా చూసుకోండి, జనరల్ సైన్స్ కొద్దిగా డీప్గానే వెళ్తున్నాడు అనమాట. ఓకేనా అండి. ఇంకా ఏమి, ఫిజిక్స్ న్యూమరల్స్ చెప్పాను మీకు. ఫిజిక్స్ న్యూమరల్స్ ఉన్నాయి, మెటల్స్ అడిగాడు, కరెంట్, ఎలక్ట్రిసిటీ, లెన్స్. న్యూమరల్స్ ఎక్కడి నుంచి పడతాయి సార్ అంటే, ఎలక్ట్రిసిటీ ఉంది టాపిక్, లెన్స్ టాపిక్ ఉంది, నెక్స్ట్ మిర్రర్ టాపిక్ ఉన్నాయి, సౌండ్, నెక్స్ట్ వర్క్ అండ్ ఎనర్జీ, నెక్స్ట్ స్పీడ్, టైమ్, డిస్టెన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి మీకు న్యూమరల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇవి కూడా చూసుకొని వెళ్ళండి. ఓకే, ఇది గ్రూప్ డికి సంబంధించిన
ఫస్ట్ రివ్యూ అంటే ఫస్ట్ షిఫ్ట్ రివ్యూ, నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ రివ్యూ కూడా చూద్దాము. నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఈవినింగ్ మీకు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి నేను ఒక సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అయితే తీసుకురాబోతున్నా. మీకు కావాలనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో కాండి. నేను డైలీ క్లాసెస్ అయితే చేయబోతున్నా, గ్రూప్ డి క్లాసెస్. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రివ్యూ కావాలంటే టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.